ఫిలిం లవర్స్ వెల్కమ్ టు జిగేల్ రాజా. ఎక్కువ టైం లేదు భయ్య, జస్ట్ 8 days మాత్రమే ఉంది పెద్ద సినిమా రిలీజ్ అవ్వడానికి. సో ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే, ఒకసారి ఈ వీడియో క్లిప్ చూసారనుకోండి మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కసారి ఈ వీడియో క్లిప్ చూడండి. ఆన్ ద బిగ్ స్క్రీన్ ఆఫ్టర్ 2.5 years మేమందరం చాలా కష్టపడ్డాం. అది అందరు యాక్టర్స్ చెప్తారు, బట్ నిజంగా సిన్సియర్గా ప్రాణం పెట్టి చేశాను. ఈ సినిమా రాసి పెట్టుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఉంటుంది. సో చూశారు కదా, ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. నాకైతే మాత్రం భయ్య, ఇది నా ఒపీనియన్ పెద్ది పైన అండ్ రామ్ చరణ్ గారు మాట్లాడిన ఈ ఒపీనియన్ని నేను మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. సో పెద్ది మూవీకి సంబంధించి ఎక్కడైనా సరే ప్రమోషన్స్ ఒక రేంజ్లో ఎరగొట్టేస్తున్నారు. సో ఆల్రెడీ ఈరోజు కర్ణాటకలో పెద్దికి సంబంధించి ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్లో రామ్ చరణ్ గారు మాట్లాడిన మాట అనమాట ఇది. ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ లేకపోతే ఆ రేంజ్ అవుట్పుట్ ఇస్తారు భయ్య మాటలతో. అసలుకి అందరు హీరోలు చెప్తారు, అందరు యాక్టర్లు చెప్తారు, బట్ నేను ఒక 2.5 years ఈ సినిమా కోసం కష్టపడ్డాను. ఆ కష్టాన్ని మీరు స్క్రీన్ మీద చూడండి, చూసిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చెప్పండి అంటే ఆ లెవెల్ కాన్ఫిడెంట్ అది. అంటే ఎగ్జాక్ట్ ఇవే మాట్లాడకపోయినా ఆ లెవెల్ కాన్ఫిడెంట్ అనేది ఎవరికి ఉంటుంది చెప్పండి. నాకు తెలిసి నేను చూసినంత వరకు రామ్ చరణ్ గారి కెరియర్లో ఆయన ఇప్పటిదాకా ఈ కాన్ఫిడెంట్ లెవెల్ తోటి ఏ సినిమాకి మాట్లాడలేదని నేను అనుకుంటున్నాను. అంటే నాకు తెలిసినంత వరకు. ఏదైనా ఒకవేళ ఉండి ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడుంటే తప్పకుండా కింద కామెంట్లో తెలియచేయండి. ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు వచ్చిందిరా అంటే, మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు బుచ్చిబాబు గారి గురించి. మీరు ఆ ఇంటర్వ్యూ కూడా ఒకసారి చూడండి, ఇంటర్వ్యూ కాదు లైక్ ప్రెస్ మీట్ ఒకసారి చూడండి. సో బుచ్చిబాబు గారి గురించి ఒక మాట చెప్పారు. అంటే నేను ఈ మూవీ చేయడానికి మెయిన్ కారణం బుచ్చిబాబు. ఇంత ఎఫెక్ట్ అంటే ఇంత బ్యూటిఫుల్గా వస్తుందని నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సెకండ్ మూవీ నేను ఆయనకి ఆపర్చునిటీ ఇచ్చాను ఒక గ్లోబల్ స్టార్గా నేను ఎదిగిన తర్వాత అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడారు. కానీ ఈ కాన్ఫిడెంట్ అనేది మామూలుగా లేదు భయ్య. నాకైతే నిజంగా షాకింగ్ సర్ప్రైజ్. అంటే నేను ఏదో పెద్ది గురించి ప్రతిసారి ఎక్కువ వీడియోలు చేసేస్తున్నాను అండ్ రామ్ చరణ్ అభిమానులకి అండ్ రామ్ చరణ్ గారిని పెద్ది మూవీని ఎందుకు అంత లేపుతున్నా అనేసి చాలామంది అంటున్నారు. నచ్చింది కాబట్టి లేపుతున్నా, నాకు నచ్చింది పర్సనల్గా కాబట్టి నేను లేపుతున్నా. అండ్ రేపు పొద్దున డ్రాగన్ నచ్చింది అనుకోండి, దాన్ని కూడా లేపుతా. ఆల్రెడీ నచ్చిందా నచ్చలేదని చెప్పేసి డ్రాగన్ గ్లిమ్స్కి సంబంధించి ఒక వీడియో చేశా. రేపు పొద్దున మావోడి ఉన్నాయి. మావోడి అంటే మామూలు విషయం కాదు. సో మా యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ మూవీస్ ఉన్నాయి, ఫౌజీ అవ్వచ్చు, స్పిరిట్ అవ్వచ్చు, ఈ మూవీస్ ఉన్నాయి. అవి కానీ నచ్చినాయి అనుకోండి భయ్య. ఫస్ట్ ది రాజాసాబ్ మూవీ వచ్చినప్పుడు నేనే రివ్యూ చేశాను. రివ్యూ అంటే లైక్ నచ్చలేదని చెప్పాను, నాకు ఏది నచ్చింది ఏది నచ్చలేదని డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఫౌజీ స్పిరిట్తో మాత్రం ఎందుకో నాకైతే ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు. పర్టికులర్గా ఈ 2 మూవీస్ పైన అంచనాలు చాలా హెవీలో ఉన్నాయి. అంటే కల్కి మూవీ పైన కూడా అంత పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు, నా పర్సనల్గా. కానీ ఈ 2 మూవీస్ పైన ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. దాని తర్వాత ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. లెనిన్ మూవీ వస్తుంది అండ్ ఇరుముడి మూవీ వస్తుంది. చాలా మూవీస్ ఉన్నాయి, చిన్న మూవీస్ అంటే లైక్ ఒక పాన్ ఇండియా మూవీస్గా ప్లానింగ్ చేసి మూవీస్ ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి నచ్చినా ఈ మూవీని ఎలా లేపానో అలాగే లేపుతా. అంటే లేపేయడం అంటే మొత్తానికి లేపేయడం కాదు, హైప్ ఇస్తా. నాకు నచ్చితే మాత్రం, నాకు ఏం నచ్చింది ఏం బాగుంది. నేను సినిమా నచ్చింది అంటే ఒక కోణంలో ఆలోచించను భయ్య. ప్రొడక్షన్ దగ్గర నుంచి స్క్రిప్ట్, వాళ్ళు ఇచ్చే నెరేషన్, కెమెరా యాంగిల్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్, మొత్తం సెట్, మూవీ సెటప్ అంతా అవన్నీ చూసిన తర్వాత డైరెక్టర్ వాళ్ళు చేసే ప్రమోషన్స్ అన్నీ నచ్చితే కానీ ఈ రేంజ్ అవుట్పుట్ ఇవ్వను. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్లోకి వచ్చాను కాబట్టి మీకు కొంచెం పరిచయం అవ్వడానికి టైం పడుతుంది. పట్టి ఇంకా ముందుకు వెళ్ళే రోజుల్లో మీకు క్లారిటీ వస్తుంది జిగేల్ రాజా అంటే ఏంటి, వాడిచ్చే అవుట్పుట్, వాడిచ్చే వీడియోస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఎందుకంటే నేను కూడా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అండ్ మీతో పరిచయం పెంచుకోవడం ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది కదా ఎవరికైనా, ఒక కొత్తవాడు వచ్చినప్పుడు. సో నేను ఇప్పుడు కొత్తవాడిగా మీ ముందుకు వచ్చాను కాబట్టి ఒక టైం పడుతుంది. పెద్ద మూవీతో స్టార్ట్ చేశాను. పెద్ద మూవీ కదండి, రాజాసాబ్ తోటి స్టార్ట్ చేశాను నా ఛానల్లో ఈ మామూలుగా రివ్యూస్ కానీ డిస్కషన్స్ ఇవన్నీ కూడా. ఇక రాబోయే రోజుల్లో ఏమేమి మూవీస్ వస్తాయి, ఏమేమి కంటెంట్ చేస్తానో ఒకసారి మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ప్రతి ఒక్క మూవీస్ ఉందండి. విజయ్ దేవరకొండ గారి ఉన్నాయి, రామ్ పోతినేని గారి ఉన్నాయి, అల్లు అర్జున్ గారి మూవీస్ ఉన్నాయి, ఎన్టీఆర్ గారి మూవీస్ ఉన్నాయి అండ్ చిన్న హీరో మూవీస్ చాలా ఉన్నాయి. చాలా డిస్కషన్ చేయాలండి సినిమాకి సంబంధించి. ఎందుకంటే నలిగి ఇండస్ట్రీలో ఇక్కడికి ఈ స్టేజ్కి వచ్చాను నేను.
అండ్ రివ్యూస్ చేద్దాం. మనకి సినిమా నాలెడ్జ్, మనకున్న గ్రిప్పింగ్ని బట్టి ఆడియన్స్తో, ఫ్యాన్స్తో షేర్ చేసుకుందాం అని చెప్పేసి మేము ముందుకు వచ్చాను. సో మన వ్యక్తిగత విషయాలు, మన పర్సనల్ విషయాలు పక్క పెట్టేస్తే, అండ్ ఆయన ఇచ్చిన కాన్ఫిడెంట్, నేను పెద్ద మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క ప్రమోషన్ వీడియో చూస్తున్నాను, ప్రతి ఒక్క మెటీరియల్ చూస్తున్నాను ప్రమోషన్ది. ఎక్కడ కూడా రామ్ చరణ్ గారు ఈ లెవెల్ కాన్ఫిడెంట్తో మాట్లాడాల. బుచ్చిబాబు గారు మాట్లాడారు, అది మీరు రేపు తెరపైన చూసుకోండి, తెరపైన చూసుకుందాం. ఆడియన్స్కి అన్ని ఇప్పుడే రివీల్ చేస్తే సస్పెన్స్ ఏముంటుంది, స్క్రీన్ మీద చూస్తే కదా, బిగ్ స్క్రీన్ మీద చూస్తే కదా సస్పెన్స్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయగలరని చెప్పేసి బుచ్చిబాబు గారు మాట్లాడారు. అండ్ రామ్ చరణ్ గారు ఈ కాన్ఫిడెంట్ అసలు నాకైతే మైండ్ బ్లాక్ భయ్యా. మేబీ మరి కర్ణాటకలో అంటే శివన్న ఈవెంట్ అంటే ఆయన ఒక మెంబర్ ఆఫ్ ద మూవీలో రోల్ కాబట్టి అక్కడ ఎందుకు చేశారు. అండ్ మున్నాభయ్య ఉన్నారు కదా, దివ్యాంశ్ శర్మ, అండ్ మొన్న జరిగింది కదా, ముంబైలో జరిగింది, అట్ ఏ టైం భోపాల్లో జరిగింది, మరి అక్కడ కూడా ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడలేదురా అనిపించింది. అంటే సమయం, సిచ్యువేషన్, సందర్భం రావాలి ఏదన్నా జరగాలి అంటే. అది రామ్ చరణ్ గారు మాట్లాడడానికి ఆ స్టేజ్ మీద వచ్చింది. పెద్ద మూవీ హిట్ కొట్టడానికి June 3rd లేదా 4th వస్తుంది. నాకు అంటే రామ్ చరణ్ గారు మాట్లాడక ముందే బిఫోర్ మన ఛానల్లో చూసుకోండి, అనాలిసిస్ వీడియోస్ అని అవని ఇవని రకరకాలుగా దింపాను వీడియోస్. సో ఏదేమైనా కూడా నేను అందుకే చెప్పాను, రామ్ చరణ్ గారినే లేపుతున్నాను. రామ్ చరణ్ గారు అంటే నాకు పెద్ద అభిమానం అని మీరు అందరూ అనుకోవచ్చు. ఏ హీరో అయినా నాకు అభిమానమే. కాకపోతే పర్టికులర్గా నా చిన్నతనం నుంచి ప్రభాస్ గారిని చూస్తూ పెరిగాను, ఆయన సినిమాలంటే బాగా ఇష్టపడేవాడిని. అలాగా డై హార్ట్ ఫ్యాన్ అయిపోయాను ప్రభాస్ గారికి. కానీ ఏ హీరో మూవీ వచ్చినా, ఏ హీరో నాకు ఆ హీరో నచ్చడు, ఆ హీరో మూవీస్ నేను చూడను, నాకు ఆయన లుక్స్ కానీ ఆ హీరో అంటేనే నాకు ఎనిమి అన్నట్టు నేను ఎవరిని చూడనండి ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఆల్ ఇండస్ట్రీ నాకు నచ్చితే 100% నచ్చిందని చెప్తాను. అండ్ రామ్ చరణ్ గారు పెద్ద మూవీ మాత్రం వేరే లెవెల్ భయ్యా. రాసి పెట్టుకోండి, ఆయన అక్కడ కాన్ఫిడెన్స్ ఇచ్చారు, నేను బిఫోర్ నుంచే ఇస్తున్నాను. అంటే వాళ్ళకి స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి కాన్ఫిడెంట్ వచ్చి ఉంటుంది లేండి. సో నేను వీడియోస్ పెద్ద నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ కాన్ఫిడెంట్లో ఉన్నాను. సో పెద్ద మూవీ మాత్రం ఇండస్ట్రీ హిట్ పక్కా. దాని గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా, ఎంత నెగిటివిటీ వచ్చినా, ఏదొచ్చినా డోంట్ కేర్ అండి పెద్ద టీం అయితే మాత్రం. సో వాళ్ళు ఇచ్చే ప్రమోషన్ ఇంకా ఉన్నాయి, ఇంకా 8 days ఉంది కదా. ఈ 8 daysలో ఏం ప్లాన్ చేస్తారు, ఇంకా ఫర్దర్గా బెటర్ దెన్ మోర్ ప్రమోషన్స్లో ఎర్రగొట్టేస్తారు, రాసి పెట్టుకోండి. అండ్ సినిమా హిట్ అయిన తర్వాత చాలా మాట్లాడాలి. చాలామంది ఏంటంటే పెద్దని చాలా నెగిటివ్ చేసి మాట్లాడారు, రివ్యూవర్సే పర్టికులర్గా. రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎందుకులేండి ఆ గొడవ అంతా. సో ఇది గైస్ ఇవాల్టి రామ్ చరణ్ గారు అండ్ కర్ణాటకలో ప్రెస్ మీట్, పెద్ద ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆ మాట విన్న తర్వాత వీడియో చేయాలనిపించి చేశాను. సో ఇది ఆ వీడియో చూసారు కదా, ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిసారి సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను, చిరాకు పడకండి. అది గుర్తు చేస్తేనే కదా మీకు కూడా గుర్తుండేది. సో గుర్తు చేస్తున్నాను, చేయాలా వద్దనేది ఇంకా మీ ఇష్టం, మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా సపోర్ట్ చేయండి, అక్కడ కూడా చాలామంది ఫాలో అవుతున్నారు భయ్య. అండ్ రీసెంట్గానే యంగ్ రెబల్ స్టార్ బయోపిక్ దింపాను, ఒకసారి అక్కడికి వెళ్ళి ఒక లుక్ వేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, ఇక్కడ ఉంది, అండ్ ఇన్స్టాలో కూడా ఉంది. షార్ట్ వీడియోనే, మళ్ళీ ఎక్కువ ల్యాగ్ ఉండదు, షార్ట్ వీడియోని దింపాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.